ఆ గాలిని ఎదుర్కోవాలి. నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు, పడిపోయేవాడు నిజమైనడు కాదు. మరి ఎందుకు పడిపోతున్నాడు? ఈ మాటలు ఇంటే బాగుండేది, ఇన్ని దాని ప్రకారం చేస్తే బాగుండేది, ఇంటారు దాని ప్రకారం చేయరు. ఏంటి ఉపయోగం? శాపగ్రస్తులు. ప్రకటన గ్రంథం గురించి చెబుతూ అప్లికేషన్ గురించి ఎంత దూరం ఇచ్చాను నేను, ఎందుకంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కనుక. ఈవెన్ ప్రకటన గ్రంథం కూడా మనం అప్లై చేసుకోవాలి. మొదటి అధ్యాయము యేసు ఎవరో, ఆయన ఎంత భీకరుడో చదువుతారో. మొదటి అధ్యాయం 15 వచనం. గెట్ మై బైబిల్ ప్లీజ్. కనుక మొదటి అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం, థ్యాంక్ యూ, ఒకసారి చూడండి ఆయన గురించి రాయబడినటువంటి మాటలు. మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి. ప్రభువు ఆయన తిరుగుతూ 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచి తిని. మనిషి కుమారుని చూశాడట. ఆయన ఎలాగున్నాడు? ఆయన తన పాదములు మట్టుకును దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహములు ధ్వనివలే ఉండెను. ఇది ఆయన గురించి చెప్తున్న మాటలు. ఇంకా 16వ వచనంలో కిందకు వస్తే, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె నుండెను. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దిస్ ఇస్ వాట్ జీసస్. ఇదే యేసయ్యతో 3.5 సంవత్సరాలు నేను ఉన్నాను. కానీ ఆ యేసయ్య ఎంత డిఫరెంట్గా కనబడతాడు అంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. మనుష్య కుమారుడు. సో రియల్ జీసస్ని ఇప్పుడు వరకు శరీరధారి ఉన్న యేసు ప్రభుని చూశాడు. ఇప్పుడు ఆయన మహిమతో నింపబడిన యేసు ప్రభుని చూడగానే, ఆ దివ్య దర్శనం చూడగానే అవన్నీ రాసేస్తున్నాడు ఈ గ్రంథంలో. ఆయన చూసిందల్లా రాసేమన్నాడు. ఆయన చూసిందల్లా చూడండి. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు తన దాసుని కనుపరచు దేవుడు ఆయన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించున్నాయి, ఇంకా జరగల, త్వరలో జరగబోతున్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులని యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యముని గురించి, యేసుక్రీస్తు సాక్ష్యముని గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అది ఆయన గురించి రాయబడిన మాట. ఇంకా కొంచెం కిందకు వస్తే మనం చదువుతున్నాం. ఆయన ఎవరో చూడండి. 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి యేసుక్రీస్తు. చూసారా? ఆయన గురించి ఇంకా రాశారు. ఏమన్నా తెలుసా? ఆయన రేపు 7వ వచనం, ఇదిగో మేఘారూఢైన వచ్చుచున్నాడు. త్వరలో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన ఎవరో 8వ వచనం రాస్తుంది, ఆల్ఫయు ఒమేగయు నేనే. ఆయన గురించి రాసింది 18వ వచనంలో, నేను మృతి నొందిన మాట నిజమే, నేను చచ్చిపోయాను. చూడండి 18వ వచనంలో, నేను మొదటి వాడును కడపటిన వాడును జీవించేవాడును, మృతుడనైతిని. ఐ వాజ్ డెడ్. నేను చచ్చిపోయిన మాట నిజమే, మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. పట్టండి గట్టిగా చప్పట్లు కూడా. దిస్ ఇస్ గాడ్ హూస్ లివింగ్. హి ఇస్ నాట్ ఎ డెడ్ గాడ్. యుగ యుగములు సజీవ, మళ్ళా చచ్చిపోనిక. నీ కొరకు చనిపోయాను నేను, మృతుడనైతిని, కానీ యుగ యుగములు సజీవుడు నేను. ఐఎమ్ అ లివింగ్ గాడ్. యు కెన్ హియర్ యువర్ ప్రేయర్స్. అందుకే మీ ప్రార్థన వినగలిగేవాడిని నేను. అది రాసింది, మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అది నువ్వు చచ్చిపోవాలన్నా ఆయన సెలవు లేనిదే చచ్చిపోవు. మరణం యొక్క తాళపు చెవులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయంట.
అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఎప్పుడు మీరు చచ్చిపోతారో తెలీదు. కొన్నిసార్లు మన డేట్ రాసాడు దేవుడు, ఆ డేట్కి ముందే తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు బహు దుర్మార్గంగా బ్రతుకుతున్నావు కనుక. బైబిల్ చెప్తుంది, అధికమైన దుర్మార్గ పనులు చేయకము, నీ కాలానికి ముందుగానే ఎందుకు చచ్చిపోతున్నావు అన్నాడు. అంటే నీకు ఆల్రెడీ టైం ఉంది, ఆ టైంకి ముందే వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకో తెలుసా? బికాజ్ యూఆర్ నాట్ చేంజ్డ్. నువ్వు మారట్లా. ఎంతకాలం? ఇప్పుడు ఆ పాస్టర్ గారులు, ఎవడో పాస్టర్ గారులు పేరేంటి, ఓఫ్నే ఫీనెహాస్, వీళ్ళు పాస్టర్లు. ఎందుకంటే వీళ్ళు ఎవరు యాజకులు చేస్తున్నారు, యాజకత్వం. వాళ్ళ నాన్న పెద్ద పాస్టర్, ప్రధాన యాజకుడు. అప్పుడు యాజకులు, ఇప్పుడు పాస్టర్లు. వీళ్ళిద్దరేం బుల్లి పాస్టర్లు, ఓఫ్నే ఫీనెహాస్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట, మందిరానికి వచ్చే అమ్మాయిలతో కూర్చో, అమ్మ అటు ఇటు తిరగ కూర్చో. మందిరానికి వచ్చే అమ్మాయిలతో ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఈ మాట ఎవరి చెవున పడింది? పెద్ద పాస్టర్ గారి చెవున పడింది. ఏం చేయాలి ఇప్పుడు? మీరు అంటారని నాకు తెలుసు, గద్దించడం ఒకటే కాదు, ఆయన గద్దించాడు కూడా, కానీ ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. గద్దించడం సరిపోదు, అసలు నువ్వు పనికిరావురా సేవకి, పక్కన యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ చేయాలా? బట్ దే డి నాట్ సస్పెండ్ హిమ్. సస్పెండ్ చేయలేదు, కొనసాగిస్తున్నారు. ఎందుకు? కమ్ ఆన్ మ్యాన్, ఎందుకు? వై? థింక్ అబౌట్ ఇట్. వై డాడీ డి నాట్ సస్పెండ్ హిస్ చిల్డ్రన్? ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? అమ్మా ఎందుకు సస్పెండ్ చేయలేదు? కమ్ ఆన్. వై? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమండి వచ్చిన వాళ్ళకి తగదా తీర్చాలి. కానీ మొన్న ఒక న్యూజివీడ్లో ఒక ఎస్ఐ ఆ వచ్చిన కంప్లైంట్ తీసుకున్న అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడిపిస్తాడంట. కంప్లైంట్ తీసుకున్న అమ్మాయికి ఫోన్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి నేను ఇంటికి వస్తా, ఇది చేస్తానని అమ్మాయితో పరిహాసాలు ఆడుతున్నాడంట. ఆ అమ్మాయి వెళ్ళి పెద్ద కమిషనర్కి కంప్లైంట్ పెట్టింది. అప్పుడు కమిషనర్ ఏం చేశాడో తెలుసా? ఆయన ఎస్ఐ ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశాడు. అది ఒకవేళ సస్పెండ్ చేయకుండా కమిషనర్ వార్నింగ్ ఇచ్చానులే, గట్టిగా చెప్పానులే, ఇక నుంచి అలా చేయలే అని చెప్పాడంటే అర్థం ఏంటి? ఫ్రెండ్స్, ఓకే, అర్థం ఏంటి? మీకేమీ తెలియదు పాపం. కాదు, పార్ట్నర్షిప్ వాటా ఉంది, సంథింగ్ ఏదో వాటా ఉంది. ఇప్పుడు పెద్ద ఆయన ఎందుకని పిల్లల్ని గర్దించట్లేదంటే, పిల్లలు వాటా పంపిస్తున్నారు డబ్బులు. ఎందుకనంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి అర్పణ అర్పించడానికి వస్తుంటే ఆ అర్పణ ఇవ్వనీయకుండా చేశారు వీళ్ళు. అసలు ఉడకబెట్టిన మాంసాన్ని ఆ తపేలాల్లో ఉడుకుతుంటుండగా కుంకుమ లాంటిది 3 త్రిశూలం లాంటి దాన్ని గుచ్చి అది ఎంత వస్తే అంత పాస్టర్ గారికి వెళ్ళిపోద్ది, యాజకుడికి వెళ్ళిపోద్ది, అది తినాలి వీళ్ళు. కానీ వీళ్ళకి ఎంత కక్కుర్తి అయిపోయిందంటే, వద్దొద్దొద్దు, మా ఉడకబెట్టిన మాంసం వద్దు, అసలు బలి అర్పించకముందే ముందు మా పోర్షన్ ఇచ్చాను అంటున్నారు. అదేంటి? ముందు దేవుడికి కదా, ముందు మాకు పచ్చి మాంసం కావాలి. ఎందుకు వీళ్ళకి పచ్చి మాంసం? ఫ్రైలు. వీడు ఫ్రై వండుకొని, అందుకే దేవునికి బలి అర్పించడానికి వచ్చినటువంటి వారు అసహ్యపడ్డారండి వీళ్ళ వల్ల. ఫోర్స్ఫుల్ ఆఫరింగ్స్ తీసుకుంటున్నారు, బలవంతపు ఆఫరింగ్స్ తీసుకుంటున్నారు. ఇవాళ చాలామంది పాస్టర్లు చేసేది అదే, బలవంతంగా. డోంట్ ఫోర్స్ పీపుల్ టు గివ్ ఆఫరింగ్స్, గివ్ దెమ్ అన్ యాక్సెస్. ఇవాళ నేను ఎవరికి ఫోర్స్ చేయను, నిన్న చేసుకొచ్చి 10,000 రూపాయలు ఇచ్చారు, ఎందుకు? మీటింగ్ కొరకు. ఎవరు నేను అడగల, ఇంకొకరు వచ్చి మొన్న ఐ డి నాట్ ఆస్క్ ఎనీవన్. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ పీపుల్, అండ్ దట్ షుడ్ నాట్ బి ద పాస్టర్ షుడ్ డూ. చివరి పాస్టర్ చేసి ఫోర్స్ చేసాడు. ఎందుకంటే ఆ మాంసం వచ్చిన తర్వాత వాటా ఎవరికి వెళ్ళిపోతుంది? పెద్ద పాస్టర్ నాన్నకు కూడా పంపించేస్తుంది వాట. అందుకే నాన్న బాగా తినేసి బలిసి, నాన్న ఎలాగున్నాడో తెలుసా మీకు? స్థూలకాయుడు. ఎవరు? అసలు నిలబడలేడు. ఎవరు? ఏలీ గారు ఓన్లీ కుర్చీ మీద, ఆసనం మీద కూర్చుంటాడు అంతే. ఆసనం అని సింహాసనం, ఆ సింహాసనం మీద కూర్చోవడమే. అందుకని అన్న వచ్చినప్పుడు కూడా మీరు గమనించారో లేదో, అన్న వచ్చినప్పుడు ఆసనం మీద కూర్చొనే ఉన్నాడు అన్నగారు, లెగలేడు. బాగా స్థూలకాయుడు కనుక ఆ స్థూలకాయుడు వల్ల ఆయన, మీరు చచ్చిపోవడం కూడా మీరు చూస్తే కుర్చీ వెనక్కి పడి చచ్చిపోయాడు ఆయన. వెనక్కి పడి చచ్చిపోయాడు ఆయన. చూసారా? దేవుడు చంపి పడేశాడు.
నేను అదే చెబుతున్నాను. నేను మృతి నొందించేవాడును నేనే. ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమని, మరణపు యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో. అంటే మీకు అర్థమైందా?